సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ జాబ్స్, పార్ట్ టైం ఉద్యోగం, ఆన్లైన్ టాస్కులు, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరిట వలవేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యావంతులు కూడా ఈ తరహా ఘటనల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఘటనలో ఓ మహిళా డాక్టర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏకంగా 17 లక్షల రూపాయలు మోసపోయారు. తాజాగా గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వ్యక్తిని వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం పేరుతో మోసం చేశారు. గ్రేటర్ నోయిడా పోలీసుల కథనం ప్రకారం ఈ సంవత్సరం జనవరిలో నోయిడాకు చెందిన సందీప్ కుమార్ అనే వ్యక్తికి వాట్సాప్లో వర్క్ ఫ్రం హోమ్ పేరిట ఓ మెసేజ్ వచ్చింది. గూగుల్ మ్యాప్స్లో హోటళ్లకు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఇంటి నుంచి పని చేయవచ్చునని వాట్సాప్ మెసేజ్లో పేర్కొన్నారు. అయితే ఇది నిజమని నమ్మిన బాధితుడు హోటళ్లకు రేటింగ్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. అనంతరం అతన్ని ఓ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేశారు. అందులో సుమారుగా 100 మంది ఉన్నారు. తొలుత కేవలం గూగుల్ మ్యాప్స్లో హోటళ్లకు రేటింగ్స్ ఇవ్వమని చెప్పారు. అనంతరం చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాలని, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని సూచించారు. దీంతో నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు తొలుత 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే అనంతరం ఆ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. అలా క్రమంగా 20 లక్షల రూపాయల 54,464 రూపాయల వరకు డబ్బులు పెట్టుబడిగా పెట్టాడు. ఆ నగదును విత్డ్రా చేసేందుకు ప్రయత్నం చేయగా 5 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలని సూచించారు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు నోయిడా సెక్టర్ 36లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక నష్టంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టెలిగ్రామ్ ఫోన్ కాల్స్ ద్వారా చంపుతామని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 420, 506 సెక్షన్లతో పాటు ఐటీ చట్టం ప్రకారం నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. 2 రోజుల క్రితం ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ముంబైకి చెందిన ఓ డాక్టర్ కూడా ఇదే తరహాలో మోసపోయారు. ఏకంగా 17 లక్షల రూపాయలు కోల్పోయారు. ఆన్లైన్ టాస్కుల పేరిట మహిళా డాక్టర్ను మోసం చేశారు. అదనపు ఆదాయం కోసం ఆశపడి భారీగా డబ్బులు కోల్పోయారు. ఈ కేసులోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ తరహా ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి ఆఫర్లతో ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చినప్పుడు నేరుగా సంస్థల అధికారిక వెబ్సైట్లు లేదా ఇతర మార్గాల్లో పూర్తి వివరాలను సేకరించాలని సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేవారి మాటలు నమ్మవద్దని, పూర్తి ధృవీకరణ లేకుండా ఇలాంటి ఉద్యోగాల్లో చేరవద్దని సూచిస్తున్నారు.